తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎనగలూరు గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేత నాగరాజు రెడ్డికు చెందిన టేకు కలపను దుండగులు దగ్ధం చేయడంతో 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో కూటమి నేతల కుట్రలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత నాయకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎనగలూరులో వైఎస్ఆర్సీపీ నేతల జోలికి వస్తే చట్టపరంగా ఎంతవరకైనా వెళ్తామని అంటున్న ఎంపీ గురుమూర్తితో మా కరెస్పాండెంట్ విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగుతూనే ఉన్నారు. దానిలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగుతున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా శ్రీకాళహస్తి రూరల్ మండలానికి సంబంధించి ఎనగలూరు సర్పంచ్ నాగరాజు రెడ్డికి సంబంధించినటువంటి యొక్క టేకు కొయ్యలు ఉన్నటువంటి ఆస్తులను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సుమారు 10 లక్షల విలువ చేసేటువంటి ఒక టేకు కొయ్యలకి నిప్పు పెట్టి తమ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందారు. సంఘటనా ప్రాంతానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు సంఘటనా ప్రాంతంలో పర్యటించి బాధితుడికి కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కేవలం ఆస్తుల విధ్వంసం చేయడం ద్వారా ఈ యొక్క ఆర్థిక పరంగా వారిని ఇబ్బందులు పెట్టాలి, ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నటువంటి కుట్ర కోణాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు ఎప్పుడు భయపడదు. ఖచ్చితంగా మా పార్టీ నాయకులు కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇలాంటి కుట్రలన్నింటినీ కూడా. ముఖ్యంగా ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడమే పరమావధిగా పెట్టుకొని కాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. మా కార్యకర్తలందరూ కూడా కొండంత మనోధైర్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎలక్షన్ పెట్టినా కూడా రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడే విధంగా కాళహస్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మా నాయకులందరూ పనిచేస్తారు. ఇదే కాకుండా సెలెక్టెడ్గా ఇళ్ల ధ్వంసం దగ్గర నుంచి, అక్రమ కేసుల దగ్గర నుంచి, ఆస్తుల ధ్వంసం దగ్గర నుంచి, ఇళ్లు తగలబెట్టే దగ్గర నుంచి, ఆస్తులు తగలబెట్టే దగ్గరకు వచ్చేసారు, మోటార్లు తగలబెట్టేస్తారు. సో ఎన్ని కరెక్ట్ పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. కాళహస్తి మదర్న కూడా ఖచ్చితంగా వస్తాడు. ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండా ఆయన వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను రావడం జరిగింది. స్థానిక ఎంపీ గురుమూర్తి యొక్క బాధితుల కుటుంబానికి కొండంత అండగా ఉండడానికి ధైర్యం చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులకు, కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తాం, చట్టపరంగా తామంతా కూడా పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, ఎనగలూరు నుంచి.